జై శ్రీరామ్. మనం చేసే ప్రార్థనకి ఫలితం ఎలా ఉంటుందంటే, భగవంతుని నేను బలాన్ని ప్రసాదించమని ప్రార్థించాను, కానీ ఆయనేమో నేను అధిగమించేందుకు కష్టాలను ఇచ్చాడేంటి? భగవంతుని నేను వివేకాన్ని ప్రసాదించని ప్రార్థించాను, కానీ ఆయనేమో నేను సాధించేందుకు సమస్యలు ఇచ్చాడు. భగవంతుని నేను ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాను, కానీ ఆయనేమో నేను ఎదుర్కొనేందుకు ప్రమాదాలను ఇచ్చాడు. భగవంతుని నేను ప్రేమను ప్రసాదించమని ప్రార్థించాను, కానీ ఆయనేమో సాయం చేయమని నాకు సోదర మానవులను చూపాడు. భగవంతుని నేను దయ చూపమని ప్రార్థించాను, కానీ ఆయనేమో ఎదిగేందుకు అవకాశాలు ఇచ్చాడు. భగవంతుని నేను సిరి సంపద కోసం ప్రార్థించాను, కానీ ఆయనేమో శ్రమించేందుకు శక్తినిచ్చాడు. నేను కోరినవి ఏవీ నాకు దక్కలేదు, కానీ నాకు అవసరమైనవన్నీ లభించాయి. భగవంతుడు నువ్వు కోరినవి ఇవ్వకపోవచ్చు, కానీ అవసరమైన లభించేలా చేస్తాడు. జయ గణేష. కాబట్టి మనం కోరినవి భగవంతుడు ఇవ్వకపోయినా మనకు అవసరమైనవి ఎప్పుడైనా ఇస్తాడు అనే ఆశతో మనం ప్రార్థిద్దాం.